అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో దారుణం చోటు చేసుకుంది. పట్నంలోని వివేకానంద హైస్కూల్లో శివసాయి అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి అనారోగ్యం కారణంగా హోంవర్క్ రాయలేదని భారతి అనే ఉపాధ్యాయురాలు 5 ఏళ్ల యువకుడిపై అత్యంత దారుణంగా చితకబాదింది. ఉపాధ్యాయురాలు భారతి మానవత్వాన్ని మరచి అత్యంత దారుణంగా స్కేల్తో చితకబాదింది. దీంతో విద్యార్థికి వీపుపై తీవ్రంగా వాతలు పడ్డాయి. అనంతరం విద్యార్థి ఇంటికి వెళ్లి చెప్తే తిరిగి కొడతానంటూ టీచర్ భయపెట్టడంతో పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లేలోపు విద్యార్థికి తీవ్ర జ్వరం రావడంతో విద్యార్థి అవ్వాతాత ప్రశ్నించగా టీచర్ కొట్టిందంటూ తన వీపుపై వాతలు చూపించాడు. దీంతో అవ్వాతాతలు పాఠశాలకు వెళ్లి ఇంత దారుణంగా కొడతారని టీచర్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో విద్యార్థి అవ్వ తాతలు గుత్తి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఏం పేరు నీ పేరు? శివసాయి. ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టింది? హోంవర్క్ పెండింగ్ ఉందని. ఏమిటితో కొట్టింది? స్కేల్తో కొట్టిందా? ప్లాస్టిక్ స్కేలా ఇనుప స్కేలా? పిల్లోడు మా మనవాడు వివేకానంద స్కూల్లో చదువుతున్నాడు. భాగ్యం మేడం వచ్చిందంట ఆ పిల్లోడు. ఏం పేరు? ఆ పిల్లోడి పేరు శివసాయి. ఆ పిల్లోడు హోంవర్క్ రాలేదని వచ్చిందామే. మేము పోయి అడిగితే కొద్ది కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అసలు. దానికి మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఎన్నో క్లాస్ అబ్బాయి? 1వ క్లాస్. 5 ఏళ్ళు. ఏమిటితో కొట్టిందని మీరు అడిగారా? స్కేల్తో కొట్టాం. మా మనవడు వివేకానంద స్కూల్లో చదివిస్తున్నాం మేము. హోంవర్క్ రాలేదని ఆమె కొట్టింది. అందుకు మేము వాళ్ళు ఏమి చెప్పకపోతే మేము స్టేషన్కి వచ్చి చెప్తే రిపోర్ట్ ఇచ్చినాము. కంప్లైంట్. ఏం పేరు? సాయితేజ. శివసాయి. ఎవరు కొట్టిండేది? ఎవరు? మేడం, భారతి మేడం. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో అడగలేదు మీరు? అడిగితే వాళ్ళు మాకు సారీ అని చెప్తున్నారు అంతే. ఓకే.